బిగ్ బాస్ సీజన్ 8 లో అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఇవాల్టి ప్రోమో అయితే రానే వచ్చింది. ఇక ఈ సాటర్డే ఎపిసోడ్ డబుల్ ఫన్ తో లోడ్ అవుతుంది. ఇక ఇందులో భాగంగా హోస్ట్ నాగార్జున ఓ రేంజ్ లో అయితే షోని నడిపించారని అర్థమవుతుంది. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక గింజ పట్టుకుంటే చాలు. ఇక ఎపిసోడ్ హిట్ అయిందో లేదో తెలియాలంటే ప్రోమో చూస్తే చాలు. ఇక ప్రోమో చూసిన తర్వాత ఇది వేరే లెవెల్ వర్మ అన్నట్లుగా అనిపించింది. నాగార్జున మిక్స్డ్ ఎమోషన్స్ ని పండించారు షోలో. మొదటిగా నాగార్జున విష్ణు పృథ్వీ లవ్ స్టోరీని రోస్ట్ చేస్తారు. దాని తర్వాత నబీల్ ఆదిత్యని ఇమిడియేట్ చేసే సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు హౌస్ లో. అలాగనే నాగార్జున అయితే ఈ లెవెల్లో నవ్వటం బహుశా బిగ్ బాస్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఆ తర్వాత మణికంఠ ఇమిటేషన్ పై కూడా మాట్లాడతారు. పృథ్వీ నువ్వు మరీ ఓవర్ చేశావు నిఖిల్ ని ఇమిటేట్ చేస్తూ అంటూ. ఇంకా దాని తర్వాత సడన్ గా సీరియస్ అవుతారు నాగార్జున. మణికంఠ జెండర్ ఇష్యూపై అలా చేసినందుకు యష్మి అండ్ నిఖిల్ ని మందలిస్తారు. ఇది నేషనల్ మీడియా, ఇక్కడ అలా ఒక్కరిని ఇన్సల్ట్ చేయటం ఏంటి? మీకు అసలు కొంచెమైనా మేనస్ ఉందా? మీరేం చిన్నపిల్లలు కాదు కదా చెప్పించుకోవటానికి అని అంటారు. ఇక దాని తర్వాత ఒక సర్ప్రైజ్ ఉంది అని నాగార్జున నా తమ్ముడు మిమ్మల్ని కలవాలని ఇక్కడికి వచ్చాడు అంటూ హీరో కార్తీని స్టేజ్ పైకి పిలుస్తారు. తనతో పాటు డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ని కూడా తీసుకొని వస్తారు కార్తీ. అయితే వీళ్ళు సినిమా ప్రమోషన్ లో భాగంగా వచ్చారని, సినిమా పేరు సత్యం సుందరం అని, ఆ మూవీ ట్రైలర్ ఒకటి ప్లే చేస్తారు నాగార్జున. అది చూసిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తారు. దాని తర్వాత నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు కార్తీకి. ఈ సందర్భంలో ఎవరు బాగా అనిపించారు మా హౌస్ మేట్స్ లో అని నాగార్జున హీరో కార్తీని అడిగితే నాకు నాగమణి కంటే బాగా నచ్చాడు అని అంటాడు. ఇక హౌస్ అంతా కూడా ఒక ఓ అని చెప్పి వేసుకుంటుంటుంది మణికంఠ కోసం. ఇక కంటెస్టెంట్స్ తో హీరో కార్తీ మాట్లాడిన తర్వాత సినిమాని ప్రమోట్ చేస్తూ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది అని ఆడియన్స్ కి అపీల్ చేసుకుంటాడు. సినిమాని ఎంకరేజ్ చేయమని కార్తీ. వెళ్లే ముందు నాగార్జున ఒక కంటెస్టెంట్ ని సేవ్ చేసే బాధ్యత కార్తీకి ఇవ్వగా ఎన్వలాప్ లో ఉన్న పేరు చదువుతాడు. ఇక 4వ వారం మొదటిగా సేవ్ అయిన కంటెస్టెంట్ గా నబీల్ అవుతాడు. ఇక ఇక్కడితో ప్రోమో కట్ అవుతుంది. మొత్తంగా ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి.